గౌరవంగా జీవించే హక్కు, సమాన రక్షణ హక్కు వారికి ఉండాలి. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని పోలీసులు వేధించకూడదు. అంటే వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టంగా అందులో ఉన్న వాళ్ళని వేధించకూడదు. అనవసర అరెస్టులు, శిక్షలు విధించకూడదు. అలాగే పోలీసులకి కొన్ని కీలక ఆదేశాలు. రైడ్స్ సమయంలో బలవంతంగా రెస్క్యూ హోమ్స్ కి తరలించకూడదు. వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళకూడదంట. రామ్మ అంటే వస్తారా? వారి వ్యక్తిగత గోప్యత అంటే వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించకూడదు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు. ఇంకా కండోములు కలిగి ఉండడాన్ని నేరానికి ఆధారంగా పరిగణించకూడదు. అంటే వాళ్ళ దగ్గర అవి దొరికినాయి అంటే గనక ఇదే నేరానికి ఆధారం అనేది పరిగణించకూడదు. చట్టవిరుద్ధ కార్యకలాపాల మీద కూడా హెచ్చరిక ఇచ్చింది. అదేంటో చూద్దాం. వ్యభిచార గృహాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. బలవంతంగా లేదా అక్రమ రవాణా ద్వారా ఈ వృత్తిలోకి దింపడం తీవ్రమైన నేరం. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగాలి అని సుప్రీంకోర్టు స్పష్టం. అర్థమైందా? చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు ఇచ్చిన తీర్పు చూస్తే. అసలు ఏం చెప్పారు వీళ్ళు? ఏమంటున్నారు? 18 ఏళ్లు నిండితే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఈ వృత్తిలోకి రావచ్చు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే రావచ్చు. అంటే వాళ్ళ ఇష్టంతో రావచ్చు. ఎవరైనా వస్తారా? ఇష్టంగా ఇలాంటి వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎక్కడో 100కి 1 ఒకళ్ళు ఉంటారేమో. ఎవరైనా ఇందులోకి వస్తారా? ఖచ్చితంగా అందరూ బలవంతంగానే వస్తారు. కానీ 18 ఏళ్లు నిండిన తర్వాత అంటే రావచ్చు అంట. అసలు 18 ఏళ్ల లోపే ఇది నేరం అని చెబుతున్న మీరే అంటే, కానీ ఇవన్నీ నేరం కదా భారతదేశంలో.